ప్రజల తీర్పును అర్థం చేసుకోలే. 9 నెలల క్రితం తీర్పును అర్థం చేసుకోకుండా వచ్చి మొదట్లో ఈవీఎంలు అంటే ఎవరిని అవమానపరుస్తున్నారు? ఉత్కృష్టమైన మన ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నారు, రాజ్యాంగ వ్యవస్థల్ని అవమానపరుస్తున్నారు, ప్రజా తీర్పుని అగౌరవపరుస్తున్నారు. వాస్తవానికి ప్రజల్ని అవమానపరిచే విధంగా ఇవాళ ఉంటూ అదే వ్యక్తి ఎందుకు ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చారో అర్థం చేసుకోకపోవడం వల్ల ఇవాళ ఈ పరిస్థితులు దాపురిచ్చాయి. కనీసం తప్పు తెలుసుకొని ఆత్మవిమర్శ చేసుకొని ప్రజలకు నేను ఒక దరిద్రపు అరాచక పాలన ఇచ్చాను, అవినీతి పాలన ఇచ్చాను ఒప్పుకొని నేను రాబోయే రోజుల్లో ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీగా ఉంటా, ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే నిలదీస్తా, మీ గెంతుకునే నేను అసెంబ్లీలో మాట్లాడతా అని చెప్పాల్సిన వ్యక్తి అది చెప్పకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను రాను అంటే ఎటువంటి వికృత మనస్తత్వం ఉన్నవాడు మనం అర్థం చేసుకోవాల్సింది. మిత్రులారా, ఏదైనప్పటికీ మంచి బాధ్యతాయుతమైన వ్యక్తులు ఇవాళ మండలికి వచ్చారు. నేను చూస్తుంటా ఈ అసెంబ్లీలో ఎలాగూ మాట్లాడు సమస్యల మీద, మండలిలో మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడుతుంటారు? ఒక పేపరు, ఒక రోత పత్రికలో వచ్చిన రాతలను చదివి అది పట్టుకొని వస్తారు. అది పట్టుకొని వచ్చి దాని మీద మాట్లాడుతుంటారు. నిన్న కూడా నాకు క్వశ్చన్ వచ్చింది, కానీ అది జరగలే. ఏంటి? ఆరోగ్యశ్రీ మీద అడిగారు, మంచిది అనుకున్నాను. ఎందుకంటే కొన్నాళ్ళ క్రితం సాక్షిలో వచ్చింది, ఆరోగ్యశ్రీని చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసేశారు. నేను ఆశ్చర్యపోయారు, ఆరోగ్యశ్రీ ఎక్కడైంది బాబు? గత సంవత్సరం ఏనాడు ఈ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా 24-25 సంవత్సరానికి అతి ఎక్కువ మొత్తం 4,000 కోట్ల పైగా ఒక ఎన్టీఆర్ వైద్య సేవకు మనం ఖర్చు పెట్టాం. ఆరోగ్యశ్రీని రద్దు చేయాలా, దానికి ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మాత్రమే మారింది. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో ఇవాళ పేదలకి వారికి నాణ్యమైన వైద్య చికిత్సలు అందించడం కోసం ఖర్చు చేయడం జరుగుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుంది. కానీ తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. అయ్యా, మీరు మండలి ఎలాగూ అసెంబ్లీలో మాట్లాడరు, మాకు చెప్పే అవకాశం లేదు. ఆరోగ్యశ్రీ మీరు మాట్లాడుతున్న ఆరోగ్యశ్రీ నేటి ఎన్టీఆర్ వైద్య సేవ కింద కేవలం గతంలో 1,43,00,000 మంది మాత్రమే కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంటే ఇవాళ మధ్య తరగతి ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని వారికి కూడా ఈ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇవాళ వాళ్ళను కూడా 22 లక్షల కుటుంబాలు కొత్తగా కలిపి 1,65,00,000 కుటుంబాలకి 25 లక్షల దాకా 25 లక్షల దాకా ప్రతిపక్షం గుర్తుపెట్టుకోవాలి, ఈ మాటను వినాలి. 25 లక్షల దాకా నాణ్యమైన వైద్య సేవల్ని అందించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దాన్ని హైబ్రిడ్ మోడ్లోకి తీసుకెళ్ళాం, కానీ రద్దు చేయలేదు. 2.5 లక్షల దాకా ఇన్సూరెన్స్ మోడల్లో, తర్వాత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన దాకా కింద కొంచెం, మిగిలిన మొత్తం ఏదైనా సరే 2.5 లక్షలు దాటిన తర్వాత 25 లక్షల దాకా ఎటువంటి అసౌకర్యం లేకుండా, ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరంగా నాణ్యమైన వైద్య సేవలు ఈ రాష్ట్రంలోని పేదలకి మధ్యతరగతి ప్రజలకు కూడా అందుతాయి. అందే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారు. దాంట్లో మేము అందరం కూడా సైనికులుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మండలిలో మాతో కలిసి పనిచేసే అవకాశం నాకు వస్తుంది. మండలిలో మనం అందరం కలిసి ఈ నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న ఈ ప్రతిపక్షానికి సంబంధించిన పార్టీ పేరు తీసుకోవడానికి కూడా నాకు ఇష్టం మనసు రావట్లే. ఆ పార్టీని రాబోయే రోజుల్లో ఆ మండలి రావాలంటే సంఖ్యాబలాన్ని చూసుకొని, మందబలాన్ని చూసుకొని, ఏదైతే మండలికి వచ్చి రోజు గొడవ చేసి వాకౌట్ చేసిపోతుంటారో వాస్తవంగా పూర్తి వాకౌట్ మళ్ళీ ఇంకోసారి ఆ గేట్లోకి రాకుండా, మండలి గేట్లోకి రాకుండా మనం వాళ్ళని ఎదిరించాలని నా తోటి సభ్యులు కదా, తోటి సభ్యులకు విన్నవించుకుంటూ ఇవాళ నన్ను మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి. సత్యకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ